బనకచెర్ల ఎంత డేంజరో బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం.